జలుబు, జ్వరం వంటి చిన్నా చితక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మందికి గజ్జల్లోనూ, చంకల్లో వాపు రావటంతో పాటు చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక ప్రతిస్పందనగా లింఫ్ గ్రంథుల్లో వాపు రావటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడగానే ఈ వాపు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొంతమందిలోని తరచుగా లింఫ్ గ్రంథుల్లోని వాపు వస్తూ ఉంటుంది. అంతేకాదు లింఫ్ గ్రంథుల్లోని వాపు ఒక పట్టాన తగ్గకుండా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని లింఫ్ ఎడినోపతిగా పిలుస్తారు డాక్టర్లు. లింఫ్ గ్రంథుల్లో వాపు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేశ భద్రతకు రక్షణ వ్యవస్థ ఎలాగో మన శరీర భద్రతకు రోగ నిరోధక వ్యవస్థ కూడా అలాంటిదే. ఈ రోగ నిరోధక వ్యవస్థలో లింఫు గ్రంథులు ఒక భాగం. ఇవి మన శరీరంలో అంతటా విస్తరించి ఉంటాయి. ప్రధానంగా చంకల్లో, గజ్జల్లో, పొట్టలో, మెడ భాగంలో ఇలా ప్రతి చోటా ఉంటాయి. ఈ లింఫు గ్రంథుల ప్రధాన కర్తవ్యం ఏంటంటే శరీరంలోకి ప్రవేశించే మనకు సంబంధించని ఎలాంటి రోగకారక క్రిములనైనా గుర్తించి వాటిపై యుద్ధం ప్రకటిస్తాయి. ఆ రకంగా చూస్తే లింఫు గ్రంథులను మన శరీరమంతా కాపలా కాసే సైన్యంగా చెప్పుకోవచ్చు. మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సిస్టమ్ ఎలా ఉంటుందో లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా ఒక సిస్టమ్ అనమాట. మన బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చినా బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీ ఫారిన్ బాడీని ఫిల్టర్ చేసి వాటిని కిల్ చేయడం ద్వారా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. లింఫ్ గ్లాండ్స్ మనకి వాపు వచ్చిందంటే యాక్చువల్గా ఇది ఒక రకంగా ఫీవర్ లాంటిది. మన బాడీలో ఫీవర్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. లింఫ్ గ్లాండ్ వాపు కూడా ప్రొటెక్టివ్ మెకానిజం, ఇమ్యూన్ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మనకి వాపు వచ్చిందంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. ఆ ఇన్ఫెక్షన్ కిల్ చేయడం ద్వారా, దాన్ని అబాలిష్ చేయడం ద్వారా లింఫ్ గ్లాండ్ అనేది వాపు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లింఫ్ గ్లాండ్ వాపులకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్, డ్రగ్స్, ఈ విధంగా రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లింఫ్ గ్లాండ్ వాపుకు కారణమవుతాయి. ఇవి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినటువంటి సెలీ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి వాపు వస్తుంది. ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకోకై, ట్యూబర్క్లోసిస్, మెయిన్గా మన ఇండియాలో మన టీబీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సర్వైకల్ లింఫ్ నోడ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి. అవి చూడటము. వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే హెచ్ఐవిలో మనకి సైటోమెగలో వైరస్ వీటి వల్ల రావటము. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే హిస్టోప్లాస్మా వీటి వల్ల కూడా మనకి లింఫ్ గ్లాండ్ వాపు వచ్చేస్తుంది. తర్వాత పారాసైటిక్ తీసుకున్నట్టయితే టాక్సోప్లాస్మా గోండి అని ఈ పారాసైటిక్ వాటి వల్ల కూడా లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంటాయి అన్నమాట. ఈ క్యాన్సర్స్లో హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా, ల్యూకేమియాస్లో కూడా ఇవి ఎన్లార్జ్ అవుతుంటాయి. మనకి ఫిట్స్కి వాడుతుంటాం టాబ్లెట్స్, ఎప్టోయిన్ అని, ఫినైటోయిన్, సోడియం అంటారు. వీటి వల్ల కూడా మనకి లింఫ్ గ్లాండ్స్ వాపు వచ్చేస్తుంది. అయితే మన బాడీలో ఒక్కొక్క పార్ట్కి అవి ఎగ్జాంపుల్ కాలుకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, గజ్జల్లో, గ్రాయిన్లో మనకి ఉరుము దిగుతుంది, అందరూ ఇక్కడ నొప్పి లేస్తుంది సార్ అని వస్తారు. అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది వాటిని కిల్ చేయడం వల్ల అది వాపు వచ్చేస్తుంది. తద్వారా మన ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేస్తుంటుంది. సో ఇన్ని రకాల కారణాలు మనకి లింఫ్ గ్లాండ్ వాపు చెప్పుకోవచ్చు. అయితే నెక్ మజిల్స్, నెక్ దగ్గర కనుక వాపు ఉన్నట్లయితే నెక్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంటుంది. అదేవిధంగా కాలుకి అయినప్పుడు కూడా మన గజ్జలో నడిచేటప్పుడు కూడా గ్రాయిన్లో పెయిన్ రావటం, తర్వాత చంకలో కానివ్వండి, టీబీ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్మెంట్ అవుతుంటాయి. ఆ విధంగా మూమెంట్ అనే ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట. సో ఏ ఏరియాకి ఎఫెక్ట్ అయినప్పుడు, ఆ లింఫ్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఏరియాకి మూమెంట్ రావటము, తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు చీము కావటం కూడా జరుగుతుంటుంది. సో ఆ పార్ట్ వరకు ఆ ఏరియాని డ్రైన్ అయ్యే వరకు ఎఫెక్ట్ అవుతుంటాయి. లింఫ్ గ్లాండ్స్ అనేవి మన శరీరంలో నెక్ నుంచి, తర్వాత చెస్ట్ నుంచి, అబ్డామిన్ నుంచి, గ్రైన్ వరకు, యాక్సిలర్లో అంతటా కూడా గ్రూప్గా ఇమిడిపోయి ఉంటాయి. అయితే ఆ ఏరియాకి ఒక్కొక్క ఏరియాకి డ్రైన్ చేస్తుంటాయి. ఈ లింఫ్ గ్లాండ్స్ కనుక వాపు ఉన్నట్లయితే అంటే ఈ ఒక్కొక్కటి దాని సైజు కనుక యూజువల్ స్మూత్స్గా ఉంటాయి అనమాట, రబ్బరీ కన్సిస్టెంట్ ఉంటాయి. ఎప్పుడైతే వీటి సైజు 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత ఆ సైజు హార్డ్ ఉండి, పెయిన్ఫుల్ ఉండి, స్కిన్కి ఫిక్స్ అయి ఉన్నప్పుడు, ఈ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అసోసియేటెడ్ విత్ అంటే ఫీవర్తోని, వెయిట్ లాస్తోని, నైట్ స్వెట్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ అలారమింగ్ సిమ్టమ్స్ చెప్పవచ్చు. లింఫ్ గ్లాండ్ కూడా ఒకసారి పస్ ఫార్మేషన్ అవుతుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లింఫ్ గ్లాండ్స్ వాపు వచ్చింది అనుకోండి, ఏదైనా ఫస్ట్ కూడా మనం తీసుకోవాల్సింది హిస్టరీ. వాళ్ళకి ఏమైనా ఫీవర్ వస్తుందా, కోల్డ్ కాఫ్ ఉందా, ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది. ఎగ్జాంపుల్ అప్పర్ రెస్పిరేటరీ అయినప్పుడు, గొంతుకు ఎఫెక్ట్ అయినప్పుడు, సబ్ మ్యాండిబులర్ లింఫ్ నోడ్స్, తర్వాత సర్వైకల్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. హిస్టరీ అనేది ప్రధాన కారణం. ఆ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాటిని కన్సిస్టెన్సీ చూస్తాం. రబ్బరీ ఉన్నాయా, హార్డ్ ఉన్నాయా, పెయిన్ఫుల్ ఉన్నాయా, తర్వాత మ్యాటింగ్ ఉన్నాయా. ఈ మ్యాటింగ్ అనేది ఏంటి అంటే మనకి ఈ ట్యూబర్క్లోసిస్లో అన్ని మ్యాట్ లాగా ఫామ్ అవుతాయి, ఒకదానికి మ్యాట్ లాగా ఫామ్ అవుతాయి. దానికి ఫిజికల్ ఎగ్జామినేషన్తోనే
కొంతవరకు మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు ట్యూబర్క్యులోసిస్ అని చెప్పి. లోకల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, రియాక్టివ్ లింఫైటిస్ అంటారు. వీటి ఏంటంటే ఈ లోకల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ స్టెప్టో కానీ పస్ రావటము, ఇవన్నీ వీటితో ద్వారా మనకు లోకల్ ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవచ్చు. మనకి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్ అయినప్పుడు మనకి హిస్టరీతో కొంతవరకు ఫిజికల్ ఎగ్జామినేషన్తో తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మనం తీసుకున్నట్టయితే ఈ వాటికి ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ చేయటం, ఎక్స్రే తీయటము, సిటీ స్కాన్ చేయటము, ఇవి చేయడం జరుగుతుంది. అయితే ఏదైనా లింఫ్ నోడ్స్ కనుక మనకి ఒకవేళ గొంతు దగ్గర కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి వాపు వచ్చిందంటే మనకి అల్ట్రాసౌండ్ నెక్ చేయటం, అంటే అల్ట్రాసౌండ్ చేయటం, కొన్ని డౌట్ అంటే దాంట్లో సిటీ స్కాన్ చేయడంతో కూడా అది క్యాన్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూబర్క్యులోసిస్ ఉందా మనకి తెలుసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో కూడా మనకి ఎఫ్ఎన్ఏసి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎఫ్ఎన్ఏసి వలన ఆ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే ఒకసారి క్యాన్సర్స్ కూడా డిటెక్ట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ కనుక మనకి ఇంకా డయాగ్నోసిస్ క్లారిటీ లేనప్పుడు ఎక్సిషన్ బయాప్సీ అని చేస్తారు. అంటే ఆ లింఫ్ నోడ్స్ని తీసి టోటల్గా దాన్ని టెస్ట్కి పంపించేసి తద్వారా మనకి ఏమైనా ల్యూకేమియాస్ లింఫోమాస్ ఉన్నాయని కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. లింఫ్ నోడ్స్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఈ లింఫ్ నోడ్స్ మన కారణం చూడాలి. అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తుందా, లేకపోతే మనకి డ్రగ్స్ వల్ల వస్తుందా మనం చూడాలి. ఏదైనా ట్రీట్మెంట్ కనుక మనకి లింఫ్ నోడ్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉందని అనుకుంటే యాంటీబ్యాక్టీరియల్, బ్యాక్టీరియా అయితే యాంటీబ్యాక్టీరియల్, వైరల్ అయితే యాంటీవైరల్, పారాసైటిక్ అయితే యాంటీపారాసైటిక్ డ్రగ్స్ యూజ్ చేయడం ద్వారా మనకి వాటిని నివారించుకోవచ్చు. తర్వాత ఈ వాపు నొప్పి ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేటువంటి ఎన్ఎస్ఏడి, ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఇబ్రూఫిన్ టాబ్లెట్స్ అనేవి వాడాలి. అయితే మనకి ఒకవేళ క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయినప్పుడు ఎక్సిజన్ బయాప్సీ చేయటం, అంటే ఆ ఏరియాకి ఆ లింఫ్ నోడ్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. అలాంటి కండిషన్లో రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా కూడా మన ట్రీట్మెంట్ అనేది చూసుకోవచ్చు. అంటే దాన్ని బట్టి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్మెంట్ అయినాయి అంటే కారణం, దానికి ఇన్ఫెక్షన్ కారణం ఉందా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్ఫ్లమేటరీ కాజెస్ ఉన్నాయా. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయితే ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ వేయటము, తర్వాత కొన్ని రోజుల వరకు స్టెరాయిడ్ వాడించడము, దాని కండిషన్ బట్టి అనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే మనకి సిజర్స్ డ్రగ్స్, అంటే ఫిట్స్ వాడే డ్రగ్స్ వల్ల ఈ లింఫ్ గ్లాండ్స్ కనుక వాపు వస్తుంది, ఎప్టైన్, ఫినైటైన్ సోడియం అన్నప్పుడు వస్తుంది అన్నప్పుడు డ్రగ్స్ అనేది, గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది మార్చడం ద్వారా మనం లింఫ్లో ఉండే ఎన్లార్జ్మెంట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లో మెయిన్గా ఏంటంటే కాజ్ చూసుకోవటం. ఇన్ఫెక్షన్తో వస్తుంది, ఇన్ఫ్లమేషన్తో వస్తుంది, డ్రగ్స్తో వస్తుంది, క్యాన్సర్తో వస్తుంది. క్యాన్సర్తో వచ్చినప్పుడు మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా అవసరమైతే దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేసేసి కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నిరంతరాయంగా మన శరీరంలోకి ప్రవేశించే రోగ కారకాలను పసిగట్టి వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో లింఫు గ్రంథుల్లో వాపు కనిపించడం సహజమే. అయితే ఈ లింఫు గ్రంథుల వాపు వారాల తరబడిగా తగ్గకుండా వేధిస్తుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం, తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.